హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు షో టైమ్ ఆ థ్రెడ్ ఫస్ట్ షో. దిస్ ఈజ్ యువర్ శైలు. ఎప్పటికప్పుడు సినిమా విశేషాలని తాజాగా అందించే మా ఈ ప్రోగ్రామే షో టైమ్ ఆ థ్రెడ్ ఫస్ట్ షో. సో ఇంకెందుకు లేట్, ముందుగా హైలైట్స్. 2026లో డబుల్ డోస్ కి రెడీ అయిన స్టార్స్. బన్నీ మహేష్ కెరీర్ గ్యాప్ ఎలా ఉందంటే, శంకర్ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ హీరో ఎవరు? లో దాదాపు స్టార్ హీరోలంతా కొత్త సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండి థియేటర్స్ కు దూరమయ్యారు. కానీ ఆ గ్యాప్ ను 2026లో డబుల్ డోస్ తో ఫుల్ఫిల్ చేయడానికి రెడీ అవుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ రిలీజ్లతో బాక్స్ ఆఫీస్ పై దండయాత్రకు సిద్ధమయ్యారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజాసాబ్ సంక్రాంతి కానుకగా జనవరి 9న భారీ అంచనాల మధ్య విడుదల కానుంది. దేశవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్స్, లాంగ్ రన్ వసూళ్లపై ఇప్పటికే భారీ డిస్కషన్ మొదలైంది. ఇదే ఏడాది ఆగస్టు 15న హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడిక్ డ్రామా ఫౌజీ విడుదల కానుంది. యుద్ధ నేపథ్యంతో పాటు లవ్ స్టోరీ ఉండటంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అంటే 6 నెలల గ్యాప్ లోనే ప్రభాస్ 2 సార్లు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు అంటూ అనిల్ రావిపూడి మార్క్ ఎలారియస్ ఎంటర్టైనర్ తో రచ్చ చేయనున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియా ఫ్యాంటసీ థ్రిల్లర్ విశ్వంబర కూడా సమ్మర్ కానుకగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ హోదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ మార్చ్ లో గ్లోబల్ రేంజ్ లో రిలీజ్ కానుంది. ఆ తర్వాత సుజిత్ దర్శకత్వంలో బ్లడీ రోమియో కూడా ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్టరీ వెంకటేష్ కూడా డబుల్ ట్రీట్ కి రెడీ అవుతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 సెట్స్ లో ఉంది. దీనితో పాటు దృశ్యం 3 కూడా ఏడాది చివర్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మొత్తానికి 2025 గ్యాప్ ను 2026లో స్టార్ హీరోలు ఫుల్ గా కవర్ చేయబోతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పెద్ది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆచార్య, గేమ్ చేంజర్ లాంటి వరుస ఫ్లాప్ల తర్వాత ఈ సినిమాతో ఎలాగైనా బలమైన హిట్ కొట్టాలని చరణ్ గట్టిగానే ఫోకస్ పెట్టారు. అందుకే పెద్ది కోసం చరణ్ ఫుల్ డెడికేషన్ తో పనిచేస్తున్నారు. ఈ పాత్ర కోసం పూర్తిగా మేక్ ఓవర్ అయ్యి కష్టపడుతున్నారు. రంగస్థలం తర్వాత చరణ్ నుంచి వస్తున్న మరో గ్రామీణ నేపథ్య సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై మొదటి నుంచే భారీ అంచనాలున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు కూడా స్క్రిప్ట్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా చాలా జాగ్రత్తగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పెద్ది ఫస్ట్ లుక్, ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఫస్ట్ లిరికల్ సాంగ్ చికిరి అయితే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అన్ని భాషల్లో కలిపి ఈ పాటకు 180 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఒక్క తెలుగు వర్షన్ కే 125 మిలియన్ వ్యూస్ రావడం ఈ పాట క్రేజ్ ను స్పష్టంగా చూపిస్తోంది. అందుకే చికిరి సాంగ్ ఇంకా వైరల్ అవుతూనే ఉంది. ఈ భారీ రెస్పాన్స్ నేపథ్యంలో మేకర్స్ ఇప్పుడు 2 లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. న్యూ ఇయర్ కు అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందిన సంక్రాంతికి ఆ లోటు తీర్చాలని టీం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రెండో పాట రొమాంటిక్ సాంగ్ గా ఉండబోతుందని టాక్. వాస్తవానికి ఈ సాంగ్ ను న్యూ ఇయర్ కే రిలీజ్ చేయాలనుకున్న చికిరి సాంగ్ హంగామా కొనసాగుతూ ఉండటం, అలాగే చిరంజీవి మూవీ మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ హడావిడి ఉండటంతో కొద్దిగా వెయిట్ చేశారట. ఇప్పుడు సంక్రాంతికి సెకండ్ లిరికల్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే దీనిపై అఫీషియల్ అప్డేట్ రానుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మార్చి 27న గ్రాండ్ గా విడుదల కానుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ని గమనిస్తే రిలీజ్ల పరంగా పెద్ద గ్యాప్లేమీ కనిపించవు. ఏడాదికి 2 సినిమాలు కాకపోయినా కనీసం ఒక్క సినిమా అయినా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసేవారు. 1999లో రాజకుమారుడు నుంచి 2007 వరకు దాదాపు ఏడాదికో సినిమా చెప్పున ప్రేక్షకుల ముందుకు వచ్చేవారు. అయితే అతిథి రూపంలో భారీ డిజాస్టర్ పడటంతో 3 ఏళ్ల గ్యాప్ తీసుకొని కలేజా చేశారు. అది కూడా ఆశించిన విజయం అందుకోలేకపోయింది. అలా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ల తర్వాత దూకుడుతో బలమైన కమ్బ్యాక్ ఇచ్చారు. మహేష్ కెరీర్లోనే ఇది ఒక మైలురాయి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆ తర్వాత 2020 వరకు ఎలాంటి గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ వచ్చి సరిలేరు నీకెవ్వరుతో మరో బార్ హిట్ అందుకున్నారు. ఈ విజయం తర్వాత ఇంకా పెద్ద సినిమా చెయ్యాలనే ఆలోచనతో 2 ఏళ్ల గ్యాప్ తీసుకొని 2022లో సర్కారు వారి పాటతో వచ్చారు. అయితే ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో మళ్ళీ గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం చేశారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం మహేష్ దర్శక ధీరుడు రాజమౌళితో గ్లోబల్ లెవెల్ ప్రాజెక్ట్ వారణాసి చేస్తున్నారు. పాన్ వరల్డ్ టార్గెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం 2 ఏళ్ల గ్యాప్ తీసుకొని 2027లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో కూడా పెద్ద గ్యాప్లు లేవు. 2003లో గంగోత్రి నుంచి 2018లో నా పేరు సూర్య వరకు దాదాపు ఏడాదికో సినిమా రిలీజ్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత 2 ఏళ్ల గ్యాప్ తో అలా వైకుంఠపురంలో చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక పుష్ప ఫ్రాంచైజీతో పాన్ ఇండియానే కాదు బాలీవుడ్ ని కూడా షేక్ చేశారు. 2021లో పుష్ప ది రైజ్, 3 ఏళ్ల గ్యాప్ తర్వాత ది రూల్ రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం అట్లే దర్శకత్వంలో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా 2 ఏళ్ల గ్యాప్ తో 2027లో గ్లోబల్ రిలీజ్ కు సిద్ధమవుతుంది. క్రేజీ స్టార్లతో బ్లాక్ బస్టర్లు అందించిన కొందరు స్టార్ డైరెక్టర్లు గత 3 ఏళ్లుగా సైలెంట్ కావడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. పాన్ ఇండియా రేస్లో చాలా మంది దర్శకులు దూసుకుపోతుంటే వంశీ పైడిపల్లి మరియు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాత్రం గ్యాప్లోకి వెళ్ళిపోయారు. కెరీర్ పరంగా వీరిద్దరిది సేమ్ టు సేమ్ పరిస్థితిగా కనిపిస్తుంది. వంశీ పైడిపల్లి సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించిన మహర్షి సినిమాతో నేషనల్ అవార్డుతో పాటు బెస్ట్ డైరెక్టర్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 2 ఏళ్ల విరామం తీసుకొని దళపతి విజయ్తో వారీసు తెరకెక్కించారు. తెలుగులో వారసుడుగా రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయినా కూడా ఈ సినిమా తర్వాత దాదాపు 3 ఏళ్లుగా వంశీ నుంచి కొత్త ప్రాజెక్ట్ అప్డేట్ లేదు. మహేష్ తో మరో సినిమా ప్లాన్ చేసినా వర్కౌట్ కాలేదు. సల్మాన్ ఖాన్ తో సినిమా అంటూ వార్తలు వచ్చినా ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు. ఇక సురేందర్ రెడ్డి విషయంలోకి వస్తే 2023లో అఖిల్ హీరోగా తెరకెక్కిన ఏజెంట్ భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ ఫలితం అఖిల్ ను తీవ్రంగా నిరాశపరిచింది. ఆ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ తో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన పవన్ రాజకీయ బిజీతో అది ముందుకు సాగలేదు. అయితే తాజాగా 3 ఏళ్ల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ తో సినిమా అధికారికంగా ప్రకటించారు. వకంతం వంశీ కథ అందిస్తున్న ఈ సినిమాను రామ్ తల్లూరి నిర్మించనున్నారు. గ్యాంగ్స్టర్ డ్రామా లేదా పవర్ఫుల్ మిలిటరీ ఆఫీసర్ కథగా తెరకెక్కే అవకాశాలున్నాయి. ఇప్పుడు సురేందర్ రెడ్డి తిరిగి ట్రాక్ లోకి వస్తుండగా వంశీ పైడిపల్లి కూడా త్వరలో కొత్త ప్రాజెక్ట్ తో రీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు. బ్లాక్ బస్టర్ సినిమాలకు సీక్వెల్స్ ట్రెండ్ కొనసాగుతున్న వేళ శంకర్ తెరకెక్కించిన ఓ సూపర్ హిట్ మూవీకి కూడా సీక్వెల్ ప్లాన్స్ జరుగుతున్నాయన్న వార్త ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. 1999లో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా, మనీషా కోయిరాలా హీరోయిన్ గా, రఘువరన్ విలన్ గా రూపొందిన మదలవన్ తమిళంతో పాటు తెలుగులో ఒకే ఒక్కడుగా రిలీజ్ అయి సంచలన విజయాన్ని సాధించింది.
రాజకీయ యాక్షన్ జానర్లో ఈ సినిమా అప్పట్లో కల్ట్ క్లాసిక్గా నిలిచింది. ఈ సినిమాను 2001లో శంకర్ స్వయంగా హిందీలో నాయక్గా రీమేక్ చేశారు. అనిల్ కపూర్ హీరోగా, రాణి ముఖర్జీ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఉత్తరాదిలో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఏఎం రత్నం నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు విడుదలై 25 ఇయర్స్ పూర్తవుతున్న నేపథ్యంలో సీక్వెల్ పై చర్చ మొదలైంది. ఇన్సైడ్ టాక్ ప్రకారం నాయక్ సీక్వెల్ రైట్స్ ను అనిల్ కపూర్ తీసుకున్నారని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అవుట్ రైట్స్ ను సనం తేరే కసమ్ నిర్మాత దీపక్ ముకుట్ నుంచి అనిల్ కపూర్ దక్కించుకున్నారట. ప్రస్తుతం రాజకీయ పరిస్థితికి తగ్గట్టుగా ఈ కథను కొత్త కోణంలో చూపే అవకాశం ఉందని, అందుకే ఇప్పుడు సీక్వెల్ కు సరైన సమయమని భావిస్తున్నారట. అయితే ఈ సీక్వెల్ ను ఏ హీరోతో తెరకెక్కిస్తారు? అనిల్ కపూర్ స్వయంగా నటిస్తారా లేదా కొత్త తరం హీరోను తీసుకుంటారా? నిర్మాతగా ఆయనే ముందుకు వస్తారా లేక మరో ప్రొడ్యూసర్ తో కలిసి చేస్తారా అన్న విషయాలపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం అనిల్ కపూర్ యష్ రాజ్ స్పై యూనివర్స్ లో ఆల్ఫా, షారుఖ్ ఖాన్ కింగ్ వంటి చిత్రాల్లో నటిస్తుండటంతో నాయక్ సీక్వెల్ పై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. సో చూసారుగా, ఇది ఇవాల్టి షో టైం @ఫస్ట్ షో మూవీ అప్డేట్స్. మరిన్ని మూవీ అప్డేట్స్ తో నెక్స్ట్ ఎపిసోడ్ తో మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్ బాయ్. దిస్ ఈస్ యువర్ శైలు సైనింగ్ ఆఫ్.